ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. సంఖ్యలు లేకున్న బందీ 1947 ఆగస్టు 15న మన దేశానికి బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం వచ్చింది. అందుకే ఈరోజు మనం జాతీయ జెండాను ఎగురవేస్తాం, స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటాం. ఈ సందర్భంగా ఈ వర్తమానం వింటున్న మీకు నా అభినందనలు తెలియచేస్తూనే ఒక ప్రశ్న మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి మనిషికి స్వతంత్రం వచ్చిందా? ఈరోజు మానవుడు సంఖ్యలు లేకున్నా బందీగా బ్రతుకుతున్నాడు. స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు. కానీ ఒక పాపాన్ని జయించలేకపోతున్నాడు, తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నాడు, తన దురాశను విడిచిపెట్టలేకపోతున్నాడు. ప్రియులారా, సాధారణంగా మనం బాహ్య బంధకాల నుండి విడిపించబడి స్వేచ్ఛగా జీవించటానికై ఆశిస్తాం. కానీ ఈ బాహ్య బంధకాలకు మూల కారణం లోపలి బంధకాలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనంలో సంసోను గాజాలో ఇత్తడి సంకెళ్ళ చేత బంధించబడి బందీగృహములో తిరుగలి విసురు వాడిగా ఉన్నట్లు మనం చదువుతాం. ఒక దేశపు న్యాయాధిపతి విదేశీయుల చేత బంధించబడటం ఎంతో విచారకరమైన విషయం. అది ఇశ్రాయేలు జాతికే అవమానం. ఇలాంటి అవమానకరమైన పరిస్థితి సంసోనుకు ఎందుకు వచ్చినదంటే, అతడు మొదట తన పాపానికి బందీ అయిపోయాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో సొలొమోను ఇలా చెప్తాడు, దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. సంసోను ఇత్తడి సంకెళ్ళ చేత బంధించబడక మునుపు అతడు తన పాప పాశము వలన బంధించబడ్డాడు. ఆ పాప పాశమే దెలీలాతో మోహము. ప్రియులారా, సంసోను దెలీలాకు ఎంత బందీ అయిపోయాడు అంటే, ఆమె సంసోను శత్రువులతో చేతులు కలిపి వారి నుండి డబ్బును ఆశించి వారు అడగమన్నట్లు అడుగుతున్నా ఆ పాపపు మైకము వల్ల అతడు ఆ సంగతిని గ్రహించలేకపోయాడు. కనీసం ఆమె ప్రశ్నలోని అర్థాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, ఏమడుగుతుందండి దెలీలా? నిన్నెలా బాధింపవచ్చో నాకు చెప్పు. సాధారణంగా తనతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్న పురుషుణ్ణి ఏ స్త్రీ అయినా ఏమడుగుతుంది? నీకేదిష్టం, నేను నిన్ను ఎలాగూ సంతోషపరచగలను అని అడుగుతుంది. కానీ ఈమె ఏమడుగుతోంది? నిన్నెలాగ బాధింపవచ్చు, నీ బలాన్ని ఎలాగూ తీసివేయవచ్చు. కానీ సంసోను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. కారణం, పాప పాశము అతని మనస్సును కట్టివేసింది. చివరికి సంసోను తన బల రహస్యాన్ని చెప్పేశాడు. తాను చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడనని, తన తలకు క్షౌరము చేయబడలేదని చెప్పాడు. వెంటనే ఆమె అతని నాజీరును భంగం చేసింది, అతని వ్రతాన్ని చెడగొట్టింది, అతనికి క్షౌరము చేయించినది. ప్రియులారా, వెంటనే దేవుడు సంసోనును వదిలేశాడు. అతడు సామాన్యుడైపోయాడు. అతని బలము తొలగిపోయినది. శత్రువులు వచ్చారు, ఆమె చేతిలో ధనం పెట్టారు, ఇతన్ని పట్టుకున్నారు, 2 కళ్ళు ఊడబెరికారు, ఇత్తడి సంఖ్యలతో బంధించి తీసుకెళ్లిపోయి బందీగృహంలో తిరుగలి విసురుటకు నియమించారు. ప్రియులారా, ఒక దేశ ప్రధానికి ఇట్టి దుస్థితికి కారణము అతడు తన పాప పాశములను గురించిన గ్రహింపు లేకపోవటమే. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ దినమున ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నీకున్న బంధకాలు నీ మనస్సును ఆలోచించకుండా చేస్తున్నాయి, మొద్దుబారుస్తున్నాయి. ఓ పక్క నష్టం కలుగుతున్నా, నీకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నా, నీవు దానిని గ్రహించలేకపోతున్నావు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనందరము మన బంధకములను గురించిన గ్రహింపు గలవారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చివరాఖరికి సంసోనుకు జరిగిన మేలేమిటంటే, ఆ బందీ గృహములో అతడు దేవునికి మొరపెట్టాడు, బలపరచమని అడిగాడు. దేవుడు అతనిని బలపరిచి దాగోనుకు బలి కాకుండా ఆపాడు. అతని 2 కళ్ళు పెరికి వేసిన ఆ ఫిలిష్తీయులపై
పగ తీర్చుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నీ బంధకాలను గురించి నువ్వు ఆలోచించావా? యోహాను సువార్త 8:36 దేవుని వాక్యము ఇలాగూ మనకు అభయం ఇస్తోంది. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసు ప్రభు లోకానికి వచ్చినది మనలను విడిపించటానికి, మన బంధకముల నుండి మనలను స్వతంత్రులుగా చేయటానికి. బాహ్య సంబంధమైన స్వేచ్ఛ కొరకు ఆరాటపడే నా ప్రియ కుమారుడా, కుమార్తె, మొదటి నీవు ఆధ్యాత్మికంగా విడిపించబడుము, పాప బంధకముల నుండి విడిపించబడుము. తప్పకుండా దేవుడు ఆయన తన ఆత్మచేత నింపి నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వారందరూ వారి ఆధ్యాత్మిక బంధకములను గురించి ఆలోచన గలవారై వాటి నుండి విడిపించబడటానికై ప్రార్థించి పొందుకుంటూ కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.